నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. నల్ల ఎండు ద్రాక్ష గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ముఖ్యంగా ఏంటంటే మనకి దాంట్లో కాల్షియం ఇంకా బోరాన్ ఉంటుంది, ఇంకా ఇతర వైటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి. అయితే దీంట్లో ఉన్నటువంటి కాల్షియం బోరాను పెరిగే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అనేసి చెప్తా ఉన్నాను. అలాగే వయసు ఎక్కువ అవుతున్న ఆడవారికి మగవారికి కూడా డెఫినెట్గా ఈ కాల్షియం అనేది చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి, ఎముకల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కాల్షియం సప్లిమెంట్ తీసుకోమని చెప్తూ ఉంటాం జనరల్గా. సో దాంతోపాటు ఇలా నల్ల ఎండు ద్రాక్షలు కనుక మనం డైలీ కొంచెం అంతా తీసుకోవటం, లేకుంటే ఏదైనా చక్కటి రెసిపీ లాగా చేసి తీసుకుంటే కనుక చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. సో అందరికీ, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, ఆడ మగ ఇద్దరికి కూడా ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ నల్ల ఎండు ద్రాక్ష ఉపయోగించి ఈరోజు ఒక చక్కటి సూపర్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే నల్ల ఎండు ద్రాక్ష స్మూతీ. ఎండు ద్రాక్ష స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష, అరటిపండు, పాలు. ఇందులో మనము షుగరు ఏమీ యాడ్ చేయట్లేదు, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఆల్రెడీ మనకి ఈ ఎండు ద్రాక్ష స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఇందులో షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. అవసరమైతే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా సింపుల్, ఈజీగా చేసేసుకునేది. ఫస్ట్ ఏంటంటే ఎండు ద్రాక్షని నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత ఇది ఈజీగా గ్రైండ్ అవుతుంది. సో ఎండు ద్రాక్ష నానబెట్టుకున్నాను. సో దీన్ని మనము ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఎందుకు నానబెట్టుకున్నానంటే ఇది కొంచెం మనకి ఈజీగా గ్రైండ్ అవటానికి అనేసి నానబెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు. ఎంత చక్కగా నాని, ఎంత హైడ్రేట్ అయితే వెంటనే మనకి అంత స్మూత్గా రెడీ అయిపోతుంది అన్నమాట. కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుంటున్నాను దీన్ని. సో ఫస్ట్ మనము నల్ల ఎండు ద్రాక్షని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఫ్రెష్ స్వీట్నెస్, అది ఓపెన్ చేయగానే ఫ్రెష్ అరోమా వస్తుంది, స్వీటిష్గా ఉంది. సో ఇంకా వేరే పంచదార మనకి ఇక్కడ అవసరం లేదు. బట్ స్టిల్ ఎవరికన్నా ఇంకా స్వీట్గా ఉండాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే అరటిపండు. సో ఏ స్మూతీకి అయినా సరే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బనానా ఉండాలి. ఎందుకంటే ఆ వాల్యూమ్ రావాలి అంటే బనానా కంపల్సరీ. మిల్క్ కానీ లేకపోతే ఫ్రెష్ కర్డ్ కానీ, ఫ్రెష్గా కర్డ్ ఉంటే కనుక అప్పులదనం అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ కర్డ్ కానీ అరటిపండు కానీ ఉంటే ఆ స్మూతీ అనేది చక్కగా వచ్చేస్తుంది. సో ఒకటే తీసుకున్నాను నేను. ఇక్కడ వాటర్ యాడ్ చేసి ఫస్ట్ దీన్ని కూడా కొంచెం స్మూత్గా బ్లెండ్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ దీన్ని కూడా పెద్ద జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని, అంటే ఎక్కడ ఈ చిన్న జార్లో ఫస్ట్ చేసి తర్వాత ఇందులో మళ్ళీ పెద్ద దాంట్లో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నానంటే ఎక్కడ కూడా మధ్యలో ఏమీ లంప్స్ లేకుండా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే మనము మిల్క్ యాడ్ చేసేసుకుందాము.
ఈ మిల్క్ యాడ్ చేస్తున్నప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ కనుక ఇందులో యాడ్ చేసుకుంటే ఆ వాల్యూమ్ అనేది బాగుంటుందన్నమాట. అంటే టెక్స్చర్ ఆఫ్ స్మూతీ చాలా చక్కగా వస్తుంది. మనము కొంచెం ఐస్ని బ్రేక్ చేసి అందులో యాడ్ చేసుకోవటం, లేకుంటే యాజ్ ఇట్ ఈస్ ఐస్ని అందులో యాడ్ చేసుకుంటే కనుక చాలా చాలా ఆ స్మూతీ యొక్క టెక్స్చర్ ఎంత బాగుంటుందంటే ఒకలాంటి థిక్నెస్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం ఒకలాంటి థిక్నెస్ ఉంటుంది. ఇందులో కూడా అఫ్కోర్స్ థిక్గా ఉంటుంది, కాదంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి తీసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది స్పెషలీ సమ్మర్ టైంలో చాలా చాలా బాగుంటుందండి. మనము బయటకు వెళ్ళటానికి ముందర, బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటాం కదా, అప్పుడు కానీ ఇలాంటివి చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే బయటకు వెళ్ళే ముందర కనుక ఇలాంటివి చేసి తీసుకుంటే కనుక బయట ఎటువంటి చెడు తిండ్లు తినకుండా, ఎటువంటి పిచ్చి పిచ్చి డ్రింక్స్ తాగకుండా ఉంటామన్నమాట. సో ఇది బ్లెండ్ చేసేసుకుందాం చక్కగా. వావ్, చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నేను కోల్డ్ మిల్క్ యాడ్ చేసేటప్పటికి ఇంకా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా ఇట్లా తెలుస్తుంది అనమాట, మూత తీయగానే చక్కగా తెలుస్తుంది. ఇది సర్వ్ చేసేసుకుందాం. సో ఎగ్జాక్ట్లీ మనకి ఒక గ్లాస్ వచ్చింది. ఊరికనే మనకి ఇట్లా జస్ట్ డెకరేషన్ కోసం. సో ఈ స్మూతీ మనము సమ్మర్ టైంలో తీసుకోవచ్చు. నెంబర్ 1, మనకి ఇందాకే చెప్పాను, బయటకు వెళ్ళే ముందు ఈ స్మూతీ తీసుకుంటే హాయిగా చక్కగా కడుపు చల్లగా ఉంటుంది. వేరే ఇతర ఆహార పదార్థాల జోలికి వెళ్ళకుండా ఉంటాము. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు ఇది తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సమ్మర్ టైంలో ఎందుకు బాగుంటుందంటే ఇందులో మిల్క్ ఉంటుంది. మిల్క్ యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆ కాల్షియం కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ సమ్మర్ టైంలో మనకి చెమటలు పట్టి మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది అనమాట. బాడీ వీక్నెస్ ఫీల్ అవటం జరుగుతుంది చెమటల వల్ల, డీహైడ్రేషన్ వల్ల. ఆ టైంలో మనకి కాల్షియం ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది. ఇందులో పాలల్లో వచ్చేటువంటి కాల్షియమే కాకుండా ఈ నల్ల ఎండు ద్రాక్షలో ఉన్నటువంటి కాల్షియం కూడా తోడవుతుంది కాబట్టి మజిల్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడుతుంది. సేమ్ మజిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ వెయిట్ లిఫ్టింగ్ అవి చేస్తున్నప్పుడు ఏంటంటే మజిల్స్ పనిచేస్తాయి. మజిల్లో ఉన్న గ్లైకోజన్ అంతా కూడా ఉపయోగంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ వెయిట్ లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ అవుతారు కదా, ఆ టైంలో కనుక ఇది తీసుకుంటే, అంటే పోస్ట్ ఎక్సర్సైజ్ ఎస్పెషలీ జిమ్కి వెళ్ళినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఆ టైంలో కనుక ఇది తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని ఇంకా నరిష్మెంట్ కావాలి, కొంచెం ప్రోటీన్ ఇంకా బాగా యాడ్ అవ్వాలి ఇందులో అంటే కనుక ఏమైనా నట్స్ కానీ సీడ్స్ కానీ యాడ్ చేసుకుని ఒక స్మూతీ లాగా చేసుకుంటే కనుక ఆ ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది మనము వేరే ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని అవసరం లేకుండా పాలు, నట్స్, తర్వాత ఈ నల్ల ఎండు ద్రాక్షతో కలిపి తీసుకుంటే కనుక చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మజిల్ మంచి షేప్ రావటము, మజిల్ స్ట్రెంత్గా ఉండటము, మజిల్ వీక్నెస్ రాకుండా ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. ఎందుకు నల్ల ఎండు ద్రాక్ష యూజ్ చేస్తున్నాము? మామూలుగా నార్మల్ ద్రాక్ష ఇంకొక మామూలు జస్ట్ ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, బ్రౌన్ కలర్లో ఉన్న ద్రాక్ష ఉంటుంది కదా, అది యూజ్ చేయకూడదా అని అడగచ్చు మీరు. డెఫినెట్గా అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఏంటంటే ఇక్కడ నేను స్పెసిఫిక్గా నల్లది ఉపయోగించడానికి కారణం ఏంటంటే డార్క్గా ఉన్న ఆహార పదార్థాల్లో ఎక్కువ యాంటాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. హీలింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి డార్క్ కలర్లో, బ్రైట్ కలర్లో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో ఉంటాయి. ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ నల్లెండు ద్రాక్ష ఉపయోగిస్తున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ కలర్ది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ కాకుండా వేరే చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డేట్స్ ఉన్నాయి, తర్వాత ఏప్రికాట్స్ ఉన్నాయి, ఇలా చాలా చాలా రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అవి మనము ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అయితే డ్రై ఫ్రూట్స్లో ఐరన్, కాల్షియం అనేది చాలా హైగా ఉంటుంది. అందుకని ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మజిల్కి స్ట్రెంత్ ఇవ్వటమే కాకుండా ఇందులో ఉన్నటువంటి ఐరన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని పెంచుతుందన్నమాట. అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా మనం ఎక్సర్సైజ్ చేయగలుగుతాం అన్నమాట. మన డే టు డే యాక్టివిటీస్ పర్ఫార్మెన్స్ అంతా కూడా చక్కగా పెరుగుతుంది. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఐరన్ కూడా వస్తుంది కాల్షియంతో పాటు. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి.
ఎండు ద్రాక్ష స్మూతీ రెడీ అయిపోయింది. ఎండు ద్రాక్ష యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నల్ల ఎండు ద్రాక్షలో కాల్షియం, ఐరన్ అధికంగా ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇందులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ని నివారించగలవు. నల్ల ఎండు ద్రాక్షలో పాలిఫినాల్స్ అనే యాంటాక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మతిమరుపు మరియు కళ్ళ సమస్యలు రాకుండా కాపాడుతాయి. నల్ల ఎండు ద్రాక్షలో లో క్యాలరీ, అధిక ఫైబరు కలిగి ఉండటంతో ఆకలి నియంత్రణకు, మెటబాలిజాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. నల్ల ఎండు ద్రాక్షను మధుమేహం ఉన్నవారు పరిమితంగా తీసుకుంటే అందులోని సహజ గ్లూకోజ్ శరీరానికి మేలు చేస్తుంది. చూసారు కదండి, నల్ల ఎండు ద్రాక్ష స్మూతీ చాలా సింపుల్గా, ఈజీగా చేసుకునేది, చాలా హై ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థము. ఇది రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చెప్పనవసరం లేదు. అట్ ద సేమ్ టైం పెరిగే పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇందులో ఉపయోగించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే కాల్షియం ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి హైట్ పెరుగుతున్న పిల్లలకి టీనేజ్లోని తర్వాత చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అంటే మనం 3 years దాటిన తర్వాత నుంచి ఇది యూజ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.